ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ మెరుగైన స్థానంలో ఉన్నాడు. బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఖాతాలో 847 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్ 10లో రిషబ్ పంత్ కొనసాగాడు. కాకపోతే ఒక స్థానాన్ని కోల్పోయాడు. 10వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. రిషబ్ పంత్ సాధించిన ర్యాంక్ 739. శుభ్మన్ గిల్ ఒక ర్యాంకు మెరుగయ్యాడు. 22వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం మెరుగయ్యాడు. 26వ ర్యాంకుకు జంప్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకుల్లో మరింత పడిపోయాడు. 42వ ర్యాంకు నుంచి 43వ ర్యాంకు డౌన్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హిట్ మ్యాన్ రాణించలేకపోయాడు. ఆ ఎఫెక్టు ర్యాంకులపైన పడింది. రవీంద్ర జడేజా 50వ ర్యాంకులో, కేఎల్ రాహుల్ 51వ ర్యాంకులో ఉన్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 895 రేటింగ్ పాయింట్లతో తిరుగులేని పొజిషన్లో కొనసాగాడు. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 2వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా ర్యాంకుల్లో సత్తా చాటాడు. 5వ ర్యాంకులో కొనసాగాడు. పవూమా 6వ స్థానంలో, కమిందు మెండిస్ 7వ స్థానంలో, సౌద్ షకీల్ 8వ స్థానంలో నిలిచారు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం కోల్పోయాడు. 9వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకుల్లో బుమ్రా మరోసారి టాప్ లేపేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించిన జస్ప్రీత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా ఖాతాలో 908 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2వ స్థానం సాధించాడు. కమిన్స్ 841 రేటింగ్ పాయింట్లు దక్కించుకున్నాడు. రబాడా 3వ స్థానంలో, హేజిల్వుడ్ 4వ స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో రవీంద్ర జడేజా ఒక స్థానం కోల్పోయాడు. 9వ ర్యాంకు నుంచి 10వ ర్యాంకు పడిపోయాడు. కుల్దీప్ యాదవ్ 22వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ ఒక స్థానం కోల్పోయాడు. 27వ ర్యాంకులో ఉన్నాడు. అక్షర్ పటేల్ 45వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ సాధించిన ర్యాంక్ 56. ఆల్రౌండర్గా జడేజాకు తిరుగులేకుండా పోయింది. జడ్డు అగ్రస్థానంలో కొనసాగాడు. జడేజా సాధించిన రేటింగ్ పాయింట్లు 400. 294 రేటింగ్ పాయింట్లతో మార్కో జాన్సన్ 2వ స్థానంలో ఉన్నాడు. అక్షర్ పటేల్ 12వ స్థానంలోనే కొనసాగాడు. వాషింగ్టన్ సుందర్ 22వ స్థానంలో ఉన్నాడు.